ఈరోజు మనం హార్మోనల్ ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో 80% వరకు ఉన్న ప్రాబ్లమ్స్లో హార్మోనల్ ఇబ్బందులు ఒకటి. ఈ హార్మోనల్ ఇబ్బందుల్లో ముఖ్యంగా మనం చూసేది హైపోథైరాయిడ్. హైపర్ థైరాయిడ్ కూడా ఉండొచ్చు, హైపోథైరాయిడ్ కూడా ఉండొచ్చు. సో చాలా మందికి ఇది చాలా యూజువల్ టర్మ్ అయిపోయింది. మనకి ప్రతి ఇంట్లో డయాబెటీస్ అనేది ఎంత కామన్గా ఉంటుందో థైరాయిడ్ సమస్యలు కూడా అంతే కామన్గా ఉంటున్నాయి. అయితే మనకు అందరికీ సహజంగా డౌట్ రావచ్చు, ఇవి రెండు వేరువేరా, లేదా ఇవి రెండు ఒకవేళ థైరాయిడ్ వస్తే మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయా, లేదా డయాబెటీస్ వస్తే మనకి థైరాయిడ్ అవకాశాలు ఉంటూ ఉంటాయా? సో ఈ సమస్యల్ని మనం ఎలాగ ఎదుర్కోవాలి, సో దీని నుంచి వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ముఖ్యంగా హైపోథైరాయిడ్ అనేది మనం చూసినట్లయితే మన థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ స్థాయిలో రిలీజ్ అవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఎప్పుడైతే లక్షణాలను మనం చూస్తామో అప్పుడు మనం పరీక్ష రాయడం జరుగుతుంది. T3, T4, TSH ద్వారా మనకి ఎప్పుడైతే TSH అనేది ఎక్కువ వాల్యూ అనేది ఉంటుందో దాన్ని హైపోథైరాయిడ్ అంటూ ఉంటాము. సో వాల్యూ ఎక్కువగా ఉంది కదండి, మరి ఈ థైరాయిడ్ అనేది తక్కువ స్థాయిలో ఎందుకని అంటారు అని అనుకోవచ్చు మనం. ఎందుకు అని అంటే యాక్చువల్లీ థైరాయిడ్ గ్రంథి పనితీరు అనేది మన హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకుండా ఉంటుందో అప్పుడు మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని మూలానే మనకి రిపోర్ట్స్లో TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి ఎక్కువ స్థాయిలో కనిపించినప్పుడు మీ థైరాయిడ్ అనేది సరిగా పనిచేయట్లేదు. దాని ద్వారా ముఖ్యంగా వచ్చే లక్షణాలు జుట్టు రాలిపోతూ ఉండడం, నెలసరి సమస్యలు, అధికంగా బ్లడ్ అనేది మనకి మెన్స్ట్రల్ సైకిల్లో అవుతూ ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొంతమందిలో చూసినట్లయితే బాగా ఒబేసిటీ ఉంటుంటుంది. అలాగే ఇంకొంతమందిలో చూసినట్లయితే ఈ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉంటూ ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉంటూ ఉంటారు. సబ్ క్లినికల్ డయాబెటిక్ స్టేట్లో ఉండి థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో 80% వరకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో యూజువల్లీ టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని ద్వారా మనకి హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ అనేది కొంతకాలానికి వస్తూ ఉంటుంది. అయితే మనం హోమియోపతి వైద్య విధానం ఎందుకు తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ మనం థైరాయిడ్కి ఎంత మందులు వాడుతున్నప్పటికీ కూడా జుట్టు రాలిపోవడం కానీ, చర్మం డ్రై అయిపోతూ ఉండడం కానీ, నెలసరి సమస్యలు, అధికంగా రక్తస్రావం జరగడం కానీ, లేదా అసలు నెలసర్లు 2-3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వస్తూ ఉండడం కానీ, పిల్లలు కలగడం అనేది, సంతాన లేమితనం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒబిసిటీ, స్థూలకాయం ఉంటూ ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వీళ్ళకి సబ్ క్లినికల్ డయాబెటీస్ కూడా ఉంటూ ఉంటుంది. సో మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు, అరుగుదల, కాల్షియం ఇబ్బందులు, ఒళ్ళు నొప్పులు, ఎప్పుడు కూడా నీరసంగా ఉంటూ ఉండడం, నిద్ర వచ్చినట్టుగా ఉంటూ ఉండడం, కోపంగా ఉంటూ ఉండడం, ఈ మూడ్ డిజార్డర్స్ కూడా చికాగ్గా ఉంటూ ఉండడం, త్వరగా ఎమోషనల్ అయిపోతూ ఉండడం, సెన్సిటివ్ అయిపోవడం. సో ఇటువంటివన్నీ కూడా అంటే ఎమోషనల్గాను బాగా బలహీనపడుతూ ఉంటారు, శారీరకంగాను కూడా చాలా వీక్గా అనిపిస్తూ ఉంటారు. చూడ్డానికి మనకు ఒబేస్గా ఉన్నప్పటికీ కూడా శక్తి లేనట్టుగా ఉంటూ ఉంటుంది అనమాట. కానీ తప్పకుండా దీనికి హోమియోపతి వైద్య విధానంలో చక్కటి మెడిసిన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో మనం ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడకుండా కూడా చిన్నగా మనం హోమియోపతి మందులు వాడుకుంటూ ఉంటే, మీ శరీర తీరుకు తగ్గట్టుగా హోమియోపతి మందులు వాడుకుంటే కనుక మీకు థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్స్ అనేది కొంచెం తక్కువ మోతాదులో వాడుకుంటూ ఉండొచ్చు. లక్షణాలు అనేది పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ డయాబెటీస్ రాకుండా కూడా పూర్తిగా ప్రివెంట్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మీకు లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్ని సంప్రదించండి. సో మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే తద్వారా మీరు హోమియోపతి మందులు వాడచ్చు. సో మనకి ముఖ్యంగా ఈ థైరాయిడ్ ఇబ్బందుల్లో మనం చూసినట్లయితే థైరాయిడ్ హార్మోన్ యొక్క పనితీరు మన యొక్క మెటబాలిజం అంటే మన యొక్క కాల్షియం విషయంలో కానీ, లేదా మన కొలెస్ట్రాల్ విషయాల్లో కానీ, మన యొక్క శరీరము యొక్క యాక్టివిటీస్, ఈవెన్ మన గట్ మొటిలిటీ అంటాము. సో చాలామంది థైరాయిడ్లో కూడా ఈ యొక్క మలబద్ధక సమస్యలు మనం చూస్తూ ఉంటాం. మలబద్ధకం అంటూ ఉంటుంది. తద్వారా వాళ్ళకి మోషన్ హార్డ్గా రావడము, దాంతో అక్కడ ఫిస్టులాస్ ఏర్పడడం, కొంతమందిలో
పైల్స్ అంటే హర్షమలలు అంటూ ఉంటాము, ఇవి కూడా మనం చూస్తూ ఉంటాము. బ్లడ్ వస్తూ ఉంటుంది, సో చుక్కలు చుక్కలుగా రక్తం కారుతూ ఉంటుంది, రక్తహీనత కూడా చూస్తూ ఉంటాం. సో హైపోథైరాయిడ్ అనేది చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అంటే తల నుంచి కాలు వరకు కూడా అన్ని విషయాల్లోనూ అన్ని ఆర్గాన్స్ మీద కూడా మనకి దాని యొక్క ఎఫెక్ట్ మనం చూస్తూ ఉంటాము. తద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. టాబ్లెట్ వాడుతున్నప్పటికీ డోస్ పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ మనకి 25 mcg వాడుతూ ఉంటారు, తర్వాత 50 వాడాల్సి వస్తుంది, 70, 100. మన దగ్గర పేషెంట్స్ 200 mcg వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా లక్షణాలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టవు. వీళ్ళకి కొత్త కొత్త సమస్యలు రావడము, మోకాళ్ళు అరిగిపోవడం, మళ్ళీ దానికి నొప్పుల మందులు వాడడము. సో అలాగా వీళ్ళకి రాను రాను బాగా బలహీనం అయిపోతూ ఉంటారు. జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. వీళ్ళకి చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ నెలసర్ల సమస్యలు, పీసీఓడి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా చూస్తాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కన్సెప్షన్ లేట్గా అవ్వడం కానీ, లేదా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా పిల్లలు అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ కూడా మనము ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఐదర్ మెంటల్ రిటార్డెడ్ గా ఉంటూ ఉండడం కానీ, లేదా బిడ్డలు సరిగా డయాబెటీస్ పుట్టిన తర్వాత వాళ్ళకి డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ రావడం కానీ, సో ఇలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాబట్టి హైపోథైరాయిడ్ ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్ని కలిసి ఇంగ్లీష్ మందులు వాడుతున్నప్పటికీ కూడా హోమియోపతి వైద్య విధానం మీ శరీర తీరుకు తగ్గినట్టు తీసుకుంటే లోపల ఏదైతే ఆ ఇబ్బంది ఉందో, లైక్ హాషిమోటోస్ థైరాయిడైటిస్లో మనం చూసినట్లయితే యాంటీ-టీపీఓ యాంటీబాడీస్ అంటూ ఉంటాయి అన్నమాట, పాజిటివ్ ఉంటుంది. అలాంటప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనికి పూర్తిగా మనం క్యూర్ చేసుకోవాలి. రాను రాను కొత్త సమస్యలు రాకూడదు, మనకి కొలెస్ట్రాల్ ఇబ్బందులు రాకూడదు, షుగర్ సమస్యలు రాకూడదు, సో ఎముకల్లో బలహీనత రాకూడదు. ఈ డీజనరేటివ్ చేంజెస్ అవుతూ ఉంటాయి మెడలో కానీ, నడుం భాగంలో కానీ, వెన్నుపూసలో. సో ఇటువంటి కాకుండా ఉండాలి అని అంటే కనుక మనం సరైన వైద్య విధానాన్ని ఎంచుకోవడం అనేది చాలా అవసరం. సో మనకి హోమియోపతి వైద్య విధానం కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి చాలా చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటూ ఉంది. కొత్త కొత్త మందులు కూడా వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైనా పేషెంట్ రాగానే ఫస్ట్ ఎనాలిసిస్ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి మీ యొక్క లక్షణాలను బట్టి మీ యొక్క మానసిక తీరు, శారీరక లక్షణాలని మనం అంచనా వేసుకొని ఏ స్టేజ్లో ఉంది, ఈ యొక్క థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయని మనం చూసుకొని మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా అతి తక్కువ కాలంలోనే మీకు ఇబ్బందులు అయితే తగ్గిపోతాయి. మీరు ఎక్కువగా ఈ మెడికేషన్స్ వాడే అవసరం లేకుండా మనం హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సో మన డయాబెటీస్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆర్థరైటిస్, అర్లీ డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఈ మధ్యకాలంలో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సహజంగా కూడా ఎక్కువగా ఉన్నాయి, కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ కాషియస్తో ఉండి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా మంచి మార్పులు అనేది వస్తాయి. సో ఇటువంటి హైపోథైరాయిడ్ సమస్యలతో పాటు నేను చెప్పినట్టుగా మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, చర్మ సమస్యలు కానీ, లేదా గొంతులో గెడ్డలు, గాయిటర్ అంటాము, బాగా వాపులు కూడా ఉంటూ నాడ్యూల్స్ ఉంటాయి. నాడ్యూల్స్ ఉంటే కూడా అవి పెరగకుండా మనం కంప్లీట్గా సైజు కంట్రోల్ చేస్తూ తగ్గించిన కేసెస్ కూడా ఎన్నో ఉన్నాయి. సో అలా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా మీకు గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో ఉబ్బరం కానీ, వేరే బ్లోటింగ్ కానీ, మనకి మలబద్ధక సమస్యలు, పైల్స్, ఫిషర్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పక హోమియోపతి మెడిసిన్స్ వాడండి.